దేవాలయం యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. తాను వ్యవసాయం చేస్తూ కూడా ఆ శివనామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచాక తన పొలంలో పండిన పంటనంతా కూడా కుప్పగా చేర్చి తాను ఇంటికి వెళ్లి పడుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న శివయ్య కలలో కొంతమంది దొంగలు తన పంటను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్లు ఆ స్వామివారు కనిపించి, నీ పంటను దొంగలు దొంగిలిస్తున్నారంటూ చెప్పడంతో తాను లేచి పంట వద్దకు వచ్చేసరికి పంట చుట్టూ కూడా నాగుపాములు సంచరిస్తూ కాపలాగా పంటను కాపాడుతున్నాయి. ఇదంతా కూడా ఆ శివయ్య మహిమేనని ఆ తన పొలంలో కొంత భాగాన్ని వేరుచేసి ఆ శివయ్యను, నాగమయ్యను ప్రతిష్ఠించుకొని పూజలు కొనసాగిస్తూ వచ్చాడు. ఈ ప్రాంతంలో ప్రత్యేకించి వేప చెట్టు, మర్రి చెట్టు ఉండి వాటి నీడన ఈ దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఇక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, పూజారి ఉండడు. భక్తులే పూజారులు. భక్తులే వచ్చి వారి మొక్కులు తీర్చుకుని వారి పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ శివయ్య వారసులు ఈ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ